నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా ప్రారంభమైన మహిళా వారోత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రాజశిష. ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. ప్రజా ఫిర్యాదుల విభాగంలో అర్జీలు స్వీకరించిన పాలనాధికారి. రిమ్స్ కార్మికుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. కార్మిక శాఖ కార్యాలయం ఎదుట నిరసన. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టీకరణ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుండి మహిళా వారోత్సవాలు ప్రారంభించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా కలెక్టర్ రాజశిష హాజరై వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఖరీదైన వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే అన్ని రకాల ఉచిత వైద్య సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ రాజశిష తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మహిళా వారోత్సవాలను ప్రారంభించారు. తొలి రోజు మిషన్ శక్తి పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంజు శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ క్యాంపును పరిశీలించారు. గర్భిణులకు అందిస్తున్న వైద్య పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీబీ స్కానింగ్ శిబిరాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ అందిస్తున్న సేవలకు గాను మెమెంటోలను అందించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూ మిల్కా, డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సాధన, టీబీ నియంత్రణ అధికారి సుమలత, గైనకాలజిస్ట్ డాక్టర్ నూమి అంజుమ్, డాక్టర్ సమయుద్దీన్, పిహెచ్సిల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశిష మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులున్నప్పటికీ ప్రజలు నేటికి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థను ప్రజలు నమ్మాలని ఆయన సూచించారు. గర్భిణీలో రక్తహీనత సమస్యను తగ్గించడానికి మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని తెలిపారు. సే నో టు జంక్ ఫుడ్ అనే నినాదంతో ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. బయట తినుబండారాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఇంటి భోజనంపై అవగాహన కల్పించాలన్నారు. కొత్త ప్రారంభించడం కానీ అవన్నీ కూడా అవగాహన ప్రతి ఒక్కరు మహిళల్లో కానీ ప్రతి ఒక్కరు అడోలెసెంట్ గర్ల్ వారి ఆరోగ్యం గురించి అవగాహన ఉండాలి. అందుకే ఇక్కడ స్పెషలిస్ట్ క్యాంప్ కూడా గైనకాలజిస్ట్, టీబీ, జనరల్ మెడిసిన్, పాత్వే క్యాంప్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం వైద్య వ్యవస్థలో అన్ని రకాల పరీక్షలు కావచ్చు, అన్ని రకాల ట్రీట్మెంట్స్ కావచ్చు, అవి కూడా చేయడం జరుగుతుంది. సో ఎవరైనా కూడా ప్రైవేట్ దవాఖానాలు కానీ ప్రైవేట్ సెంటర్స్లో కానీ స్కానింగ్ కానీ టెస్ట్లు కానీ అది చేయాల్సిన అవసరం లేదు. దాని సందర్భంగా మళ్ళీ మనం తినే ఆహారంలో ఏ విధంగా మార్పు రావాలి అది కూడా అందరికీ చెప్తున్నాము. తినే ఆహారంలో కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, గుడ్లు కావచ్చు, అటువంటి మనం తింటే మళ్ళీ మీకు ఎప్పుడైనా రక్తహీనత కూడా ఉండవు. అవి కూడా ఇక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలకి, తర్వాత అడోలెసెంట్ గర్ల్స్కి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ ఆశా కానీ ఇదే మనం అవగాహన చేయాలి. ఇది ప్రత్యేకంగా షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్లనే తప్పకుండా ఇటువైపు మీకు బీపీ వస్తాయి, అటువైపు మీకు షుగర్ కూడా వస్తాయి. సో అవి అన్నీ కూడా మనం అరికట్టగా ఉండాలి అంటే జంక్ ఫుడ్ తీసుకోకూడదు. మన ఇంట్లో తినే ఆహారమే, మన ఇంట్లో తయారు చేసినటువంటి ఆహారమే, అది జొన్న రొట్టి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, లేదు కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, గుడ్లు కావచ్చు, ఏదైనా అటువంటి తింటేనే మళ్ళీ ఎవరికి ఎప్పుడైనా వ్యాధి కూడా రాదు. మహిళలకు ఆదర్శంగా వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళ హెల్త్ పరంగా కావచ్చు, వాళ్ళకు మెంటల్గా అలాగే ఫిజికల్గా కూడా ప్రతి ఒక్కటి వాళ్ళ జీవితంలో ఒక గృహిణి ఇంట్లో ఎంత కష్టపడినా కూడా వాళ్ళ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలన్న ఒక మంచి సంకల్పంతో మన ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక మహిళగా నాకు చాలా ఆనందంగా ఉంది ఇందులో ఒక భాగమైనందుకు. ప్రత్యేకంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్న దాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. రిమ్స్ లో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. రిమ్స్ కార్మికులతో కలిసి కార్మిక శాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రిమ్స్ లో పనిచేసే కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని
సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం రిమ్స్ కార్మికులతో కలిసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయంలో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ అధికారుల తీర్పు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కుంటాల రాములు, మోహన్, రిమ్స్ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రిమ్స్ లో పనిచేస్తున్న స్వీపర్స్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ తదితర విభాగాల కార్మికులకు రావాల్సిన పిఎఫ్ డబ్బులు ఇంతవరకు జమ చేయలేదన్నారు. ఒక్కొక్కరికి 18,000 చొప్పున అంటే సుమారు 1,50,000 రూపాయలు రావాల్సి ఉందన్నారు. ఈ విషయమే కలెక్టర్ రిమ్స్ డైరెక్టర్ కు విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా పెన్షన్ ఏరియల్స్ ను సైతం ఇవ్వకుండా సుమారు 5 కోట్ల రూపాయలను గత కాంట్రాక్టర్ ఎగ్గొట్టిపోయారని ఆరోపించారు. పెన్షన్ ఏరియల్స్ ను అందించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జూన్ 3 తర్వాత సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. 18,000 రూపాయల చొప్పున అంటే 1,80,000, 1,50,000 దాదాపు ఒక్కొక్క కార్మికుడికి జమ కావాల్సింది. ఈ రోజు వరకు ఇంకా పూర్తి కాలేదు. అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారికి, రిమ్స్ డైరెక్టర్ గారికి ప్రతి సమస్య మీద స్పందిస్తూ ధర్నాలు చేస్తా ఉన్నారు కార్మికులు. పేషెంట్ కేర్ ప్రమోషన్లో కూడా సరైన విధానంగా ఇస్తలేరు. పేషెంట్ కేర్ ఇవ్వాలని రిమ్స్ డైరెక్టర్ గారికి, కలెక్టర్ గారికి పదే చెప్తా ఉన్నాం. అట్లే ఈ రోజు కార్మిక శాఖ ముందర కూడా ధర్నా కూడా చెప్తా ఉన్నాం. మరి కార్మిక చట్టం ప్రకారం కూడా అమలు చేస్తలేరు. 26,000 వేతనం ప్రతి కార్మికుడు ఇవ్వాలని ఒక చట్టం ఉన్నది. ప్రతి సంవత్సరం జిల్లా కలెక్టర్ గారు ఒక మినిమం వేజెస్, డైలీ వేజెస్ కింద ఒక జీవో జారీ చేస్తారు. ఆ డైలీ వేజ్ జీవోని కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం రిమ్స్ కు కలెక్టర్ గారు ఇన్ఛార్జి కాబట్టి వారే న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. గతంలో 5 సంవత్సరాల దాదాపు ఏరియర్స్ పెంచిన జీతాలు ఒక్కొక్క 1,000 రూపాయలు అంటే 5 సంవత్సరాల నుంచి ఒక్కొక్క కార్మికుడికి నెలకు 1,000 రూపాయల చొప్పున ఏరియర్స్ ఇయ్యక ముంచిపోయింది. దాదాపు 421 మంది రిమ్స్ కార్మికులు రిమ్స్ ఆసుపత్రిలో అన్ని విధాల ల్యాబ్లో కానీ, సెక్యూరిటీ గార్డులు కానీ, పేషెంట్ కేర్లు కానీ, స్వీపర్స్ కానీ ఇంకా రకరకాల ఉద్యోగాలు చేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ 421 మందికి అంటే దాదాపు 5 కోట్ల రూపాయలు గత కృష్ణ కాంట్రాక్టర్ గారు ఎగ్గొట్టిపోయిండు. మరి కలెక్టర్ గారి దగ్గర డిపాజిట్ ఉంటాయి, జిల్లా అధికార యంత్రాంగం దగ్గర ఆ డిపాజిట్ని ఆపి కార్మికులకు మరి ఒక్కొక్కరికి దాదాపు 60-70 రూపాయల చొప్పున ఆ ఏరియర్స్ కూడా పెంచిన ఇవ్వాలని చెప్పి చేస్తా ఉన్నాం. లేకపోతే దీని మీద మరి తీవ్రమైన పోరాటాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు కార్మిక శాఖ లేబర్ ఆఫీసర్ గారు లేనందున 3వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ 3వ తారీఖు నాడు సరైన విధానం లేకపోతే నిరాహార దీక్షలు చేయడానికి కూడా కార్మికులు, రిమ్స్ కార్మికులు సిద్ధంగా ఉన్నారు. వెంటనే పరిష్కారం చేయాలని ప్రమోషన్లు కూడా పేషెంట్ కేర్ అట్లనే సెక్యూరిటీ గార్డ్స్ కు సరైన విధానంలో లేనందున పూర్తి సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజశేష ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అందించే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజశేష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలను ఓపికగా విన్న కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు అందించారు. భూ సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత తహసీల్దార్లతో మాట్లాడి పరిశీలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగంపై నమ్మకంతో ఇచ్చే అర్జీల పట్ల నిర్లక్ష్యం చేయవద్దన్నారు. అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చిత్రు, రాజేశ్వర్, డిఆర్డి స్రవంతి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే వేసవికాలం నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, నీటి ఇబ్బందులను తొలగించేలా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేలా చూడాలని కోరుతూ డాక్టర్ హెచ్వి వాజే సేవా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా సమితి అధ్యక్షుడు డాక్టర్ ప్రఫుల్ వాజే మాట్లాడుతూ రోజు రోజుకి నీటి మట్టం తగ్గుతుందన్నారు. ఇంటి నిర్మాణ సమయంలో ప్రతి ఒక్కరు తమ ఇంట్లో ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలని నిబంధనలు ఉన్నప్పటికీ అవి అమలు కావడం లేదన్నారు. ఇంటింటికి సర్వే చేయించి ఇంకుడు గుంతలు నిర్మించేలా చూడాలని కోరారు. వర్షాకాలంలో నీరు వృధా అవుతోందని, ఇంకుడు గుంత ఉంటే వృధా నీరు అందులోకి ఇంకి భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి అన్నదానం జగదీశ్వర్, కోశాధికారి అల్లూరి వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు బండారి దేవన్న, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 2000 సంవత్సరం నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి ఒక జియో విడుదల చేసింది. ఆ జియోలో ప్రతి రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ కాంప్లెక్సెస్లో చిన్న ఇంట్లలో కూడా ఇంకుడు గుంత అంటే జల సంరక్షణ ఒక ట్యాంక్ మనము దానికి తయారు చేసి పెట్టాలనేది ఒకటి జియో ఉన్నది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రము అది ఇంప్లిమెంటేషన్ మున్సిపల్ అథారిటీ నుంచి అయితలేదు. అయితే మేము కోరేది ఏమంటే ప్రతి
ఇంట్లో కూడా ఇంకుడు గుంత ఉండాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అని దానికి అంటారు. అయితే దీని గురించి రోజు రోజుకు భూగర్భ జలాలు కింద పోతున్నాయి. ఎక్కడెక్కడ అయితే 150 ఫీట్స్ మీద కూడా వాటర్ వస్తలేదు, ఆ లభ్యత లేదు. బిల్డింగ్స్లు మరియు రోడ్డు ఎక్కువ మోతాదులో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. కాబట్టి దీనికి తోడుగా మనకు జల సంరక్షణ అనేది బాగా ముఖ్యము. అయితే మేము డాక్టర్ హెచ్వి వజే సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మరియు అధికారులకు వినతి పత్రం అందించడం జరిగింది. తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో ఆదివాసీ పోరాట యోధుడు కొమరంభీం విగ్రహాన్ని ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలను అట్టహాసంగా జరిపారు. తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో తుడందెబ్బ మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివాసీ పోరాట యోధుడు కొమరంభీం నూతన విగ్రహ స్థాపనకు ఘనంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సాంప్రదాయ డోలు వాయిద్యాలు, నృత్యాలతో ఆదివాసీ యువకులు, మహిళలు భారీ ర్యాలీ నిర్వహించి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ర్యాలీ అనంతరం సంఘం నాయకులు, గ్రామ పెద్దలు కలిసి విగ్రహ స్థాపన స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తుడందెబ్బ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం భుజంగారావు, కప్పర్ దేవి సర్పంచ్ మేస్రం వినాయక్, జ్ఞానేశ్వర్, స్థానిక సర్పంచ్ దేవారావు, ఉప సర్పంచ్ రంజిత్ రెడ్డి, మాజీ రైతు బంధు మండల అధ్యక్షులు జీవన్ రెడ్డి, ప్రతాప్, కేదారేశ్వర్ రెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుడందెబ్బ మండల అధ్యక్షుడు జంగాల పోచన్న మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం జీవితాంతం అలుపెరగని పోరాటం చేసిన మహానీయుడు కొమరంభీం విగ్రహం బరంపూర్ గ్రామంలో లేకపోవడం బాధాకరమని తెలిపారు. ఈ విషయాన్ని కమిటీ సభ్యులతో చర్చించి గ్రామంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కొమరంభీం ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిగా నిలవాలని, ఆదివాసీ సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. విగ్రహ స్థాపన కోసం స్థలాన్ని కేటాయించిన గ్రామస్తులకు, గ్రామ సర్పంచ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బరంపూర్ గ్రామంలో ఈరోజు కొమరంభీం విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజ జరగడం జరిగింది. కావున గ్రామ పెద్దల ఆశీర్వాదంతో ఇది తొందరలోనే విగ్రహ ప్రతిష్టాపన చేస్తామని దీంతో మేము తెలియజేస్తున్నాము. గ్రామంలోని అందరూ సహకరించడం మంచిగా జరగడం వల్ల ఈరోజు భూమి పూజ జరగడం జరిగింది. కావున ఈ 78 సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన లేదు. కావున గ్రామంలోని ఉన్న ఇంత మంచి పెద్ద మనుషులు కానీ, మంచి అందరు వ్యక్తులు కానీ ఇక్కడ విగ్రహం నిలబెడితేనే బాగుంటుందని అందరూ ఉద్దేశంతో ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజ ఈరోజు జరగడం జరిగింది. కావున వచ్చిన గ్రామ సర్పంచులు, అదే ఊరు పెద్ద మనుషులు, అదేవిధంగా పటేన్లు, మాజాన్లు అందరికీ ఈ హృదయపూర్వక ఈరోజు శుభదినం తెలుపుతూ దీన్ని ఈరోజు ముగిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ దారవేణి సత్యనారాయణ తనువు చాలించారు. సోమవారం శాంతినగర్ లోని వారి నివాసం నుండి అంతిమయాత్ర నిర్వహించారు. అంత్యక్రియల్లో మాజీ మంత్రి జోగురామన్న పాల్గొని పాడెను మోశారు. అంతిమయాత్రలో నడిచి నివాళులు అర్పించారు. సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీలో ఎంతో క్రియాశీలంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని, ప్రజలతో మమేకమై సేవాభావంతో పనిచేసిన నాయకుడిగా సత్యనారాయణ ఎప్పటికీ గుర్తుండిపోతారని నివాళులర్పించారు. బాలుడి బగబగలు, తీవ్ర వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు అకాల వర్షాలు, ఈదురుగాలులు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. ఉదయం పూట మండుతున్న ఎండలు, సాయంత్రానికి ఒక్కసారిగా మబ్బులు కమ్మేసుకొని కురుస్తున్న వర్షాల వల్ల వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే 2-3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు తాత్కాలికంగా తగ్గుముఖం పట్టిన, గాల్లో తేమ శాతం పెరిగి ఉక్కపోత పెరిగే అవకాశం ఉంది. వర్షాలు పడుతున్నప్పటికీ ఎండ తీవ్రత కూడా కొనసాగే అవకాశం ఉన్నందున వడగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. ఈ సంవత్సరము విపరీతంగా ఎండలున్నాయి. ప్రజల సమస్యలపై అనునిత్యం వాళ్ళ పనుల కోసము, వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఎండలు పోవడానికి చాలా ఇబ్బంది ఉన్నాయి. ఎన్నో పనులు ఐఐటి అవుతలేవు ఎండ వలన. ఈ సంవత్సరం చాలా మందికి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ ఎండలు దేశంలో ఎక్కడ లేనటువంటి ఎండలు ఈ పొన్నరి గ్రామంలో కానీ మా డిస్టిక్లో చాలా ఉన్నవి. సమస్యలు ఎందరియో ఇంకా తీర్చేటివి ఉన్నాయి. ఆ ఎండ వల్ల తీర్చలేకపోతున్నాము. తలమడుగు మండలంలో సుంకిడి వెళ్లే దారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకోగా గాయపడిన వారిని హుటాహుటిన రిమ్స్ కు తరలించారు.
మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అరే వాలేపైరిడ పోలీస్ శాఖ ఓవైపు రోడ్డు ప్రమాదాల నియంత్రణకి విస్తృత అవగాహన కల్పిస్తుంటే మరోవైపు చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా తలమడుగు మండలం సుంకిడి వెళ్లే దారిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరికొందరు గాయాల పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కు చెందిన మురళి తన ఇద్దరు స్నేహితులు షేక్ రెహమాన్, షేక్ జావీద్లతో కలిసి ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్ నుంచి తలమడుగు మండలం సుంకిడి వైపు మద్యం మత్తులో అతివేగంగా వెళ్తున్నారు. ఇదే క్రమంలో ఎదురుగా తలమడుగు నుంచి తాంసీ మండలం పొన్నారి గ్రామానికి చెందిన నరేష్ భార్య పిల్లలతో కలిసి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వడ్డాడి ఎక్స్ప్రెస్ రోడ్ సమీపంలో బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో యువకుడు మురళి అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న తాంసీ తలమడుగు ఎస్ఐలు జీవన్ రెడ్డి, రాధికాలు వారిని 108 వాహనంలో రిమ్స్ కు తరలించారు. మృతి చెందిన మురళి అవివాహితుడు కాగా తండ్రి భీమరావు ఇటీవలే టీచర్ గా రిటైర్ అయ్యారు. యువకుడి మృతితో బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పంటల కొనుగోలు విషయంలో ప్రభుత్వం వైఖరి రైతులకు శాపంగా మారిందని బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి ఆరోపించారు. సోమవారం పలు మార్కెట్ యార్డులను ఆమె సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రకటనలు ఇచ్చే నాయకులు రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ముందు చూపు ప్రణాళిక లేకపోవడంతో రైతులు రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారని, గండి సంచుల కొరత, హమాలీ కొరత, గోదాములు, రవాణా వంటి సమస్యలకి కారణం ప్రణాళిక లేకపోవడమేనని అన్నారు. జైన్హద్ మార్కెట్ లో కనీస సదుపాయాలు లేక కుప్పలు కుప్పలుగా ఉన్న పంట మీద పశువులు రాకుండా కాపలా కాస్తున్నారని, మరోవైపు అకాల వర్షం కారణంగా పంట నానిపోతుందనే భయం నెలకొందన్నారు. వానాకాలం పంటలకు తగు ఏర్పాట్లు చేసే సమయంలో మార్కెట్ లో పడిగాపులు పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల పంటను సకాలంలో కొనుగోలు చేయాలని కోరారు. ప్రభుత్వం యొక్క వైఫల్యము పంటల కొనుగోలు విషయంలో నిర్లిప్తగా అనుకోవచ్చు, అసమర్థత అనుకోవచ్చు. ఎంత ఘోరంగా ఉన్నది అంటే ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ కు పంటలకు మరి రబీ సీజన్ లో పండించిన పంటలు అమ్ముకోవడానికి పండించిన దానికంటే రైతులు కష్టపడుతున్నారు. పత్తికి అంతే అదే జరిగింది. సోయాబీన్ కానీ, శనగ, ఇప్పుడు కొన్న మొక్కజొన్న పంటలు, ఇలా పంటలు పండించుకున్న తర్వాత అమ్ముకోవడానికి రైతులు అనేక కష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒకవైపు ఏమో మేము అన్ని పంటలు కొంటాము, ప్రతి గింజ కొంటామని చెప్పే నాయకులు ఎవరు కనపడడం లేదు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వము రైతులకు నష్టం కాకూడదని చెప్పి ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. ఈ ప్రభుత్వం ఒకవేళ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో గండి బ్యాగులు సప్లై చేసినా గానీ, మరి సుతిలి గానీ, ప్రతి దానికి లోడింగ్, అన్లోడింగ్, లారీలు, గోదాములు వీటన్నిటికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వము నిధులు చెల్లిస్తుంది. దానికి నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వ నిర్లప్తత వల్ల, నిర్లక్ష్యం వల్ల రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ రూరల్ కేజీబీవీలో నిర్వహించిన 15 రోజుల సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థుల సృజనాత్మకత, ప్రతిభను వెలికి తీసే విధంగా ఫైన్ ఆర్ట్స్, డాన్స్, పెయింటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ స్కిల్స్, స్పీడ్ మ్యాథ్స్, యోగా, క్రీడలలో ప్రత్యేక శిక్షణ అందించారు. క్యాంప్ ముగింపు సందర్భంగా విద్యార్థులు పాటలు, నృత్యాలు, స్కిట్స్, ఆర్ట్ ప్రదర్శనలు నిర్వహించి అతిథులను ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించగా వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేక అధికారి జె కవిత మాట్లాడుతూ సమ్మర్ క్యాంప్ విద్యార్థుల ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి, జీఈసీఓలకి ధన్యవాదాలు తెలిపారు. నేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు వంశీ జన్మదినం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రిమ్స్ లోని బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు రోగుల సహాయకులు అన్నదానం నిర్వహించారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాతో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారిని అభినందించారు. 28 మంది యువకులు రక్తదానం చేసి సామాజిక దృక్పథాన్ని చాటుకున్నారు. ప్రతి ఏటా తన పుట్టినరోజున వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నట్లు వంశీ తెలిపారు. మంచి ఆరోగ్యం ఉండాలని అన్న తరఫున ప్రార్థిస్తున్నాం. ఇదే మీరు వచ్చినట్టు మిగతా ఏదైతే సంఘాలు ఉన్నాయో వాళ్ళు కూడా ఇట్లా తెలిసివచ్చి బ్లడ్ డొనేషన్ బాగుంటుంది. మనం బ్లడ్ డొనేషన్ వల్ల చాలా మంది ప్రాణాలు కాపాడేది. ఆదిలాబాద్ చుట్టూ మనకు నేషనల్ హైవే కనుక రోడ్డు రావాలంటే అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే రైతుల ప్రాబ్లం జరుగుతుంది గర్భిణీ స్త్రీల ప్రయాసం
సో నేను మిగతా సంఘాలు కోరుతుందంటే వాళ్ళు వారికి వచ్చే బ్లడ్ చేయాలని కోరుతూ కొనసాగే నాకు హెడ్లైన్స్ మరొకసారి. అట్టహాసంగా ప్రారంభమైన మహిళా వారోత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రాజశిష. ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. ప్రజా ఫిర్యాదుల విభాగంలో అర్జీలు స్వీకరించిన పాలనాధికారి. రిమ్స్ కార్మికుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. కార్మిక శాఖ కార్యాలయం ఎదుట నిరసన. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టీకరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.